హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను పాలు పొంగిచ్చిన రోజుకి కంటిన్యూషన్ వీడియో అండి. సో పాలు పొంగిచ్చాను కదా, దాని తర్వాత అదే గిన్నెలోనే రవ్వ వేసి రవ్వ కేసరి అయితే చేసేసాను. నెయ్యితో నైవేద్యం చేసి పెట్టాను స్వామికి. ఏకాదశి అనమాట ఆ రోజు. సో అందుకని చెప్పి నేను సత్యనారాయణ స్వామి పూజకి రవ్వ కేసరి చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి చాలా ఇంపార్టెంట్ డే అనమాట ఆ రోజు. ఎక్కువ మంచి రోజులు లేవు అప్పుడు, కాకపోతే ఏకాదశి ది బెస్ట్ అని చెప్పారనమాట ఉన్న వాటిలలో. అందుకని చెప్పి ఇంకా ఆ రోజు స్వామికి పూజ చేసేసుకున్నాము. సో అన్ని విగ్రహాలకి అభిషేకం అయితే చేసుకున్నామండి. చిన్న చిన్న వెండి విగ్రహాలు అయితే తెచ్చుకున్నాను నేను. అంటే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకోవడానికి, ఫొటోస్ తెచ్చుకోవడానికి ప్లేస్ లేదు. ఇది కూడా నేను చిన్న టేబుల్ అరేంజ్ చేసుకొని ఇలా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. అర్లీ మార్నింగ్ ఇంట్లోకి సూర్యకిరణాలు పడుతూ ఉన్న టైంలో నేనైతే ఇలాంటి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజు గృహప్రవేశం అయితే